బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో, అవకాశం ఉంటే మండల కేంద్రాల్లో కూడా రైతుల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరని అన్యాయం మరి రైతులకు చేయడం జరిగింది. ఎన్నికల ముందు రైతులకు ఒక రంగుల ప్రపంచాన్ని, రంగుల కళను చూపించి ఓట్లేపించుకున్న తర్వాత ఇవాళ రైతులు కోలుకోలేని విధంగా, మరి రైతులకు తీవ్రమైన నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారి తీరు శోచనీయంగా ఉంది, చాలా అమానుషంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల ముందు మీరు అందరికీ ఇస్తా అని ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ 2 లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి ఓట్లేపించుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి మాత్రమే ఇస్తాం, అనేక కొరీలు, అనేక షరతులు పెడతామన్నట్టు ఈరోజు షరతులు విధిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రైతుల పక్షాన ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు మరి దీనికి తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కువ రుణమాఫీ వాళ్ళకే నోచుకోలేకపోతున్నారు. కాబట్టి వారందరి తరఫున నేను ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ని పెట్టారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు మేము రుణమాఫీ చేయదలుచుకున్నాం. దానికి ఎంత మొత్తం ఖర్చు అవుతుంది అని అంటే 49,500 కోట్లు. ఇది మీడియాలో కానీ, అలాగే అన్ని మీడియా ఛానల్స్లో కానీ, అన్ని పత్రికా ముఖంగా వచ్చిన ప్రకటన తీసుకొని ఉన్నారో వాళ్ళ ఇంత ఖర్చు, ఇంత డబ్బులు అవసరం ఉంటుంది అని బ్యాంకర్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి తేల్చారు. తేల్చి చెప్పిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ కూర్చొని దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకొని ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో కొన్ని మార్గదర్శకాలను, కొన్ని గైడ్ లైన్స్ని వాళ్ళు రూపొందించుకొని అందులో కొంతమందికి ఇవ్వద్దు అని అనుకొని బడ్జెట్లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు. మేము బడ్జెట్ సమావేశాల్లోనే అడిగినాం, 49,500 కోట్లు అవసరమవుతాయని బ్యాంకర్లు చెప్తే మీరు కుదించి 30,000 కోట్లకు క్యాబినెట్ అనుమతులు తీసుకొని 26,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టుకున్నారు. ఇది ఏ విధంగా రైతులకు సరిపోతుంది? ఏ విధంగా రైతులకు దీని ద్వారా మాఫీ అవుతుంది? మరి ఎవరిని మీరు నష్టపరచదలుచుకున్నారు? ఎవరికి అన్యాయం చేయదలుచుకున్నారు అని మేము అసెంబ్లీ, కౌన్సిల్ సాక్షిగా ప్రభుత్వాన్ని అడిగాము.